వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. చెన్నూరు ప్రజాజ్యోతి విలేకర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకట రాజంపై గుర్తు తెలియని దుండగులు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నెన్నెల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుంకరి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే విలేకరులపై దాడి హేమమైన చర్య అని దుండగులను వెంటనే గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై వార్తలు రాస్తే దాడులు చేస్తారా అని విలేకరులందరూ ఏకమైతే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుందో ఊహించలేరన్నారు. కానీ చట్టాలపై గౌరవం ఉందని న్యాయంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. సమావేశంలో ఉపాధ్యక్షులు సయ్యద్ బాబా, ప్రధాన కార్యదర్శి శుంకరి శ్రీనివాస్, కోశాధికారి మహమ్మద్ జావిద్, సహాయక కార్యదర్శి వెంకటేశ్వర్లు, సభ్యులు శ్రీరాముల నవీన్, షేక్ పాషా, కొండు శ్రీనివాస్ పాల్గొన్నారు. క్రితము చెన్నూరు పత్రిక విలేకరు ప్రజాజ్యోతి వెంకట రాజం పైన గుర్తులేని వ్యక్తులు కొంతమంది దాడి చేయడం హేమమైన చర్య అని పత్రికా రంగంలో ఎంతో ముందుకు తీసుకొచ్చి అందరి నాయకులని, మరి అధికారులని, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టి తీసుకువెళ్ళే ఒక విలేకరుపై దాడి చేయడం హేమైన చర్య. ఏమైనా ఉంటే మాట్లాడుకోవాల్సిన పద్ధతి ప్రకారం కానీ దాడి చేయడం అనేది ఇది సరైనది కాదు. ఇక ముందు దాడి చేస్తే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం. చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిని ఎవరిని కూడా ఉపేక్షించకుండా ప్రభుత్వం చేపట్టాలని నెన్నెల మండల ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. ఇకపై ఇలాంటి జరగకుండా ముందస్తుగా వారిపై చర్యలు తీసుకొని చట్టపరమైన కేసు నమోదు చేసి వారిని వెంటనే రిమాండ్ చేయాలని అధికారులను కోరుతున్నాం. కొందరు ఒక పార్టీకి చెందిన నాయకులు దాడి చేయడం సరైనది కాదు. ఇకపై అలాంటి సంఘటనలు సంభవిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా విలేకరుల తరఫున మేము కొట్లాడతాం, ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. దాడి చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ యొక్క విలేకరికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఇకపై అలాంటి చర్యలు, దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం చూసుకోవాలి. విలేకరు అనేవారు ప్రతినిత్యం ప్రజల సమస్యల మీద, ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలను, ప్రవేశపెట్టే పథకాలను, రాజకీయ నాయకులు చేసే కార్యక్రమాలను ప్రతి ఒక్కటి పత్రికల ద్వారా పబ్లిసిటీ అవుతుంది. వాళ్ళు ఏ మారుమూల ప్రాంతంలో చేసినా కూడా ఈరోజు వాళ్ళు వెలుగులోకి వచ్చేది మంచి పేరైనా చెడ్డ పేరైనా పత్రికల ద్వారానే అని గమనించాలి. తప్పు వాళ్ళ దగ్గర పెట్టుకొని తప్పుని ప్రశ్నిస్తే విలేకరులను దాడి చేయడం కరెక్ట్ కాదు. వారి యొక్క బాధ్యతను కరెక్ట్ చేసుకోవాలి తప్ప విలేకరులను దాడి చేయడం కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాం. ఇకపై ఏ యొక్క చిన్నపాటి పెద్దపాటి అనే పత్రిక చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరు సమానమే, ఎవరి మీద దాడులు చేసినా సహించేది లేదని మేము మా నెన్నెల ప్రెస్ క్లబ్ నుండి తెలియజేస్తున్నాం.